అసలు మీరు ఇంత హ్యాపీగా ఉన్నారంటే సింగిల్ అనే అర్థమవుతుంది. మింగిల్ ఏమైనా ఉందా? నో 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 సింగిల్. నిజం చెప్పండి. నిజమే. ఇంత హాట్ ఉన్నారు అంటే చిచ్చి అంటే లైక్ అమ్మాయిలకి ఇవన్నీ చెప్పొద్దు, మళ్ళీ ఇది వేరే వెళ్ళిపోతుంది. అంటే బ్యూటిఫుల్ గా ఉన్నారు కదా, సింగిల్ గా ఉండడం ఏంటి అనేది అంటే చాలా చప్రి మొహాలకే బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. సో అంటే మంచి మంచి గుంటలు అన్ని మంచి మంచి గుంటలకు బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఈ గుంటకి ఎందుకు బాయ్ ఫ్రెండ్ లేదు? ఈ గుంటకి ఎందుకు బాయ్ ఫ్రెండ్ లేరు అని అంటే ఆల్ ద టైమ్స్ లుక్స్ డజంట్ మ్యాటర్ అండి. నేనేం నమ్ముతా అంటే ఒక రిలేషన్షిప్, అది లవ్ రిలేషన్షిప్ అవ్వు, మ్యారేజ్ రిలేషన్షిప్ అవ్వు, నేనేం నమ్ముతానంటే కంపాటబిలిటీ ఇంపార్టెంట్. అంటే ఏమంటారు, లవ్ ఉండాలి, కేరింగ్ ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి, ఇవన్నీ అంటారు చూసారా. ఈ అన్నిటికన్నా కంపాటబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ప్రాక్టికల్ సైన్స్ పరంగా వదిలేసి మనం కొంచెం పురాణ కాలంలో వెళ్తే జాతకాలు చెక్ చేసేవారు. అవును, జాతకాలు ఎందుకు చెక్ చేసేవారు అని అంటే వీళ్ళకి పడుతుందా లేదా, ఇన్ని గ్రహాలు ఏవేవో ఉంటాయి, నాకు కూడా ఎగ్జాక్ట్ గా తెలీదు. అది జాతకాలు ఇస్ బేసిక్లీ కంపాటబిలిటీ అన్నమాట. సో అది మ్యాచ్ అయితే వీళ్ళ మైండ్ సెట్స్ కూడా మ్యాచ్ అవుతాయి. వీళ్ళు ఒకలా ఉండగలరు, వీళ్ళు గొడవలు ఎక్కువ పడకుండా ఇంత లెవెల్ ఆఫ్ ఓకే చెయ్యొచ్చు అని ఒక అప్రూవల్ ఇచ్చేస్తారనమాట పూజారిలో. సో అలానే నేను కూడా ఏం నమ్ముదా అంటే ఆ జాతకాలే పక్కన పెడితే నీ లైఫ్ స్టైల్ నా లైఫ్ స్టైల్, నీ అలవాట్లు నా అలవాట్లు, నీ హ్యాబిట్స్ నా హ్యాబిట్స్, నీ మెంటాలిటీ నా మెంటాలిటీ మ్యాచ్ అవుతుందా లేదా. సో కొంతమంది కెరియర్ కి అడ్డుతారు, కొంతమందికి డ్రెస్సింగ్ ప్రాబ్లం ఉంటది, కొంతమంది పాస్ట్ తీసుకొని జడ్జ్ చేస్తారు, అలా చాలా రీజన్స్ ఉంటాయి. కొంతమందికి కొన్ని మాత్రమే సెట్ అవుతాయి. సో నాకు సెట్ అయిన వాళ్ళు దొరకలేదు కాబట్టి నేను ఇంకా సింగిల్ గానే ఉన్నాను. బట్ యా అగైన్ ఆల్ దీస్ ఇయర్స్ 24 years మీరు సింగిల్ గా ఉన్నారంటే ఖచ్చితంగా కాదు. వెన్ ఐ వాజ్ 19 years old నాకు ఒక లవ్ స్టోరీ ఉండే. 3.5 years ఒక అబ్బాయితో నేను ఉండే, వైజాగ్ కూడా, తను కూడా వైజాగ్ లో ఉన్నప్పుడే మేమిద్దరం కలిసి ఉండేవాళ్ళం. మా పేరెంట్స్ కి తెలుసు, వాళ్ళ పేరెంట్స్ కి తెలుసు. సో అంతా బాగానే ఉండేది. ఒక 3.5 years తర్వాత బ్రేకప్ అయిపోయింది. అయిపోయాక నేను హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం జరిగింది, అక్కడ ఉండలేక వైజాగ్ లో. సో యా ఆ ట్రామా నుంచి కూడా నేను లైఫ్ లో చాలా నేర్చుకున్నాను. ఓకే, అంటే ప్రతి ఒక్కరికి అంటే అండర్స్టాండింగ్ లేదంటే ఇది చెప్తున్నారు కదా, ఫస్ట్ ఉన్నది సెకండ్ ఉండదు కదా. ఇప్పుడు పెళ్లికి ముందు ఒకలా ఉంటది, పెళ్లి తర్వాత ఒకలాగా ఉంటది. లేదంటే ఫస్ట్ మీ ఇద్దరికి, ఇప్పుడు మీరిద్దరు 3 years రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు స్టార్టింగ్ లో చాలా బాగుండే, మేబీ 3 years బాగుందేమో చెప్పలేము. ఆఫ్టర్ దట్ బ్రేక్ అయిందంటే ఏదో ఒకటి నచ్చకనే కదా. ఫస్ట్ నచ్చింది, సెకండ్ ఎందుకు నచ్చట్లేదు? ఓకే, సో ఐ విల్ టెల్ యూ దిస్. బేసిక్ గా ఏమవుతుంది అంటే అండి, 3.5 years బాగానే ఉన్నారు, తర్వాత ఎందుకు బ్రేకప్ అయిపోయింది అని అంటే తనకి 3.5 సంవత్సరాల తర్వాత నేను నచ్చలేదు. ఓకే, అదే ఇంకెవరో నచ్చారు, అంటే నాకన్నా బెటర్ ఆప్షన్ నచ్చింది, తను అట్టు వెళ్ళిపోయారు. ఓకే ఓకే, నేను అడ్డడం కూడా అడ్డలేదు. అంటే ఒక 5 months ఫైట్ చేశాను. అంటే తను అటు వెళ్ళిపోతున్నాడని నాకు తెలిసి 5 months ఫైట్ చేశాను. 5 months తర్వాత కూడా స్టిల్ తను ఆ అమ్మాయినే చూస్ చేసుకుంటున్నాడు. ఒక పర్సన్ ఇంకా నేను ఇక్కడ ఉండకూడదు, నేను వెళ్ళిపోవాలి, నాకు ఇంకో బెటర్ ఆప్షన్ దొరికింది, నేను అటు స్కిప్ అయిపోతా, నేను అటు జంప్ అయిపోతా అని తను డిసైడ్ అయిపోయాక మనం ఎంతసేపు హోల్డ్ చేయలేం, ఆ రిలేషన్షిప్ ని హోల్డ్ చేయలేం. ఆ పర్సన్ వద్దనుకున్నాక ఆ పర్సన్ మనం. కానీ బట్ 5 months ఎందుకని ఫైట్ చేశారు? ఒక చిన్న హోప్ ఎక్కడో, ఓకే మనం ఇన్ని ఇయర్స్ కలిసి ఉన్నాం కదా, మన ఇంట్లో వాళ్ళకి చెప్పేసుకున్నాం కదా, పెళ్లి వరకు టాపిక్ వెళ్ళింది కదా, సో ఎక్కడో కన్విన్స్ అవుతాడేమో, రిమైండ్ చేద్దాం, ఉండగలడేమో అని ఒక చిన్న హోప్. ఆబ్వియస్లీ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ హోప్స్ అండి, హోప్స్ లేకుండా లైఫే లేదు. సో ఆ చిన్న హోప్ తోనే నేను తన్ని అలా చాలా కష్టమైన పట్టుకొని ఉంచాను. బట్ దెన్ హీ వెంట్ అవే. ఐ డిడ్ంట్ స్టాప్ హిమ్ అప్పటికి కూడా, ఎందుకంటే ఒక పాయింట్ తర్వాత మనిషి ఫెడప్ అయిపోతాడు. మీకు ఒక 100 days టాలరెన్స్ ఉంటే నాకు 200 days టాలరెన్స్ ఉంటుంది. మీరు 100 days కి గివ్ అప్ ఇచ్చేస్తే నేను 200 days కి గివ్ అప్ ఇచ్చేస్తా ఆటోమేటిక్ గా. ప్రతి ఒక్కరికి ఒక డెడ్ లైన్ అనేది ఉంటుంది. సో ఆ 5 months కి నా డెడ్ లైన్ అయిపోయింది. నేను ఇంకా నా వల్ల కాదని ఇంకా వదిలేసాను. తన అమ్మాయితో ఇప్పుడు చాలా హ్యాపీగానే ఉన్నాడు. నాకు 1.5 year పట్టింది మూవ్ ఆన్ అవ్వడానికి. 1.5 year తర్వాత ఈవెన్ నౌ యూ కెన్ సీ మీ, ఐఎమ్ సో హ్యాపీ. సో అగైన్ యా, మీరు అన్నది ఏంటంటే ఒక పాయింట్ తర్వాత మనుషులు మారిపోతారా, చేంజ్ అవుతాయి అంటే ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మీకు ఒక మంచి ఫోన్ ఉంది మీ దగ్గర, మార్కెట్లో ఇంకా దీనికన్నా మంచి కొత్త మోడల్ ఇంకో ఫోన్ వచ్చింది, అది దీనికన్నా చాలా బెస్ట్. సో ఆబ్వియస్లీ మనసు అటు వెళ్తుంది, రైట్? కానీ వస్తువు మనిషి ఒకటే కాదు కదా. ఎగ్జాక్ట్లీ. సో అది డిఫరెన్స్ తెలిసిన వాళ్ళు స్టిక్ అయిపోయి ఉండిపోతారు. లేదు నాకు మార్కెట్లో ఇంకా మంచి ఆప్షన్స్ వచ్చాయి, బెటర్ ఆప్షన్స్ వచ్చాయి అని రియలైజ్ అయిన వాళ్ళు స్కిప్ అయిపోతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఒక దగ్గర నిలకడగా ఉండడం రాదు, వాళ్ళు అలా జంప్ అవుతా స్కిప్ అవుతా ఉంటారు అనమాట. సో వాళ్ళకి మనం ఎంత చెప్పినా వేస్ట్. ఒక పాయింట్లో వాళ్ళే రియలైజ్ అవుతారు,
రిలీజ్ అయినప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు అంతే. అలా అని మనం బట్ ఆ అప్పటికే person ని hold చేజారిపోయింది మొత్తం. అంతే. సో అంటే మీరు అంటే బిఫోర్ ముందు నుంచి కూడా అంటే ఈ యాక్టింగ్ అని మోడలింగ్ అని ఇదంతా సపోర్ట్ చేసేవాడా తను బాగా? సపోర్టింగ్ అంటే యా కైండ్ ఆఫ్ 50-50 అన్నమాట. తనకి ఏంటంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండేవి. ఆ రెస్ట్రిక్షన్స్ కి నేను స్టిక్ అయి ఉండాలి. ఒకవేళ ఆ రెస్ట్రిక్షన్స్ ఉంటే అలౌ చేయనిచ్చేవాడు కాదు, లేదంటే హీఈస్ ఓకే విత్ ఇట్. సో మీరు అక్కడ ఆగిపోయారు, అందుకే మీరు ఇంకా కొంచెం ముందుకెళ్ళలేదేమో అనిపిస్తుంది. మేబీ ఇప్పుడు మీరు ఫీల్ అవుతున్నారా, అరే నేను అప్పుడు అక్కడ హోల్డ్ అయి ఉండకపోతే ఇప్పుడు వేరేలాగా ఉండేదేమో లేదండి. scene అని? అప్పుడు నేను ఆనెస్ట్ గా ప్రేమించాను. తన చెప్పిన తను గీసిన బార్డర్ లైన్స్ నేను దాటాను. ఇప్పుడు నాకు వచ్చే బాయ్ ఫ్రెండ్ అయినా, నాకు ఫ్యూచర్ లో వచ్చే హస్బెండ్ అయినా సరే ఆబ్వియస్లీ మనస్ఫూర్తిగా నేను ఇష్టపడతాను కాబట్టి తను గీసే గీత లైన్ లోనే నేను ఉండిపోతాను. ఓకే. సో ఆబ్వియస్లీ వాళ్ళు మన మాట రెస్పెక్ట్ ఇస్తున్నారు, మన మాట వాళ్ళు వింటున్నారు అని అంటే వాళ్ళ మాట కూడా మనం వినాలని నా ఒపీనియన్. ఓకే. కెరీరా రిలేషన్షిప్ అంటే ఏది చూస్ చేసుకుంటారు? యాజ్ ఆఫ్ నౌ అయితే కెరియర్ అనే చూస్ చేసుకుంటాను. మళ్ళా మళ్ళా గీత గీసిన గీత ఎన్ని డైలాగ్లు కెరీర్. So, yeah, నేను అదే అంటున్నాను కదా, నా కంపాటబిలిటీ అబ్బాయి దొరకాలి. సో తను ఏంటంటే ఆ గీతలు గీయడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. అమ్మా అర్థం చేసుకుంటాడు. Okay. ఓకే తన కెరీర్ ఇది, తిను 6-7 years నుంచి స్ట్రగుల్ అవుతుంది, నేను వచ్చి ఒక ఫుల్ స్టాప్ లేదా ఒక కామా ఎందుకు పెట్టడం, తను అర్థం చేసుకునే ఉండే నేను చూస్ చేసుకుంటాను. లేదా ఫస్ట్ నుంచి ఫస్టే ఒకవేళ నీకు ఫ్రీడమ్ ఇస్తాను, నీకు నచ్చింది చేసుకో అని వదిలేసి దాని తర్వాత నుంచి స్లోగా మనకి కామర్స్ పెడుతుంటే మనకు తెలుస్తుంది పెడుతుంటారు, దూరం పెట్టేయడమే. ఓకే. సో మీకు దొరికే రాకుమారుడు మీరు మైండ్ లో ఉన్న వాళ్ళు దొరుకుతారు అనుకుంటున్నారా ఈ జనరేషన్ లో అబ్బాయిలు? యాక్చువల్లీ టఫే, బట్ యా మంచి అబ్బాయిలు కూడా ఉన్నారు. సో అర్థం చేసుకునేటోళ్ళు ఉన్నారు. బికాజ్ నేనేం చేస్తుంది తప్పు కాదు. లైక్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. ఇప్పుడు నేను ఒక షూట్ కి వెళ్తున్నాను, నీకు అంత డౌట్ ఉంటే నువ్వు కూడా రా నాతో పాటు, అంతే, నేను తీసుకెళ్తాను. అలా నీకు ఒక 10 షూట్లకి వెళ్ళాం అనుకో, 10 షూట్లో నీకు క్లారిటీ వస్తుంది పిల్ల ఏడ్ చేస్తుంది ఎలాగుంటుంది అని, ఎలాగుంటుంది ఏంటి అని నీకు తెలుస్తుంది ఆబ్వియస్ గా. లేదు నీకు ఎక్కడైనా నచ్చట్లేదు, లేదా ఈ క్యారెక్టర్ నచ్చట్లేదు, ఈ ప్రాజెక్ట్ నచ్చట్లేదు, ఈ వర్క్ నచ్చట్లేదు, అప్పుడు రా, అప్పుడు వచ్చి చూడు. సో నీకు క్లారిటీ వస్తుంది కదా. అప్పటికి నీకు నచ్చకపోతే అప్పుడు నన్ను రెస్ట్రిక్ట్ చేయి, నాకు ఇది నచ్చట్లేదు, నాకు ఇది నచ్చట్లేదు అని. అప్పుడు మనం కూర్చొని దానికి ఏదైనా సొల్యూషన్ అవుతుంది అని ట్రై చేస్తాం. ఓకే. కానీ ఫస్ట్ నుంచి నా వర్క్ తెలియకుండా, నేను సెట్ లో ఎలా ఉంటానో తెలియకుండా, లేదంటే డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ తో కానీ నేను ఎలా ఉంటాను, ఎంతవరకు మాట్లాడతాను, ఎంతవరకు బార్డర్ లైన్ గీస్తాను తెలియకుండా మాత్రం తననే కాదు ఎవరు రెస్ట్రిక్ట్ చేయకూడదని నా పాయింట్ ఆఫ్ వ్యూ. చాలా మంది అమ్మాయిలు ఇలాగే పాపం ఎవరినో నమ్ముకొని ఎవరినో లవ్ చేసే వాళ్ళు, చాలా టాలెంట్ ఉంటది వాళ్ళలో, కానీ అందరు డౌన్ కి పడిపోతున్నారని అనిపిస్తుంటదా మీకు ఎప్పుడైనా? అవును అనిపిస్తుంటది. నేనే నా ఫ్రెండ్స్ ని చాలా మంది చూసాను, అందులో మీరు కూడా ఉన్నారేమో ఆ కేటగిరీలో అని నాకు అనిపిస్తుంది. లేదు అంటే ఒక రిలేషన్షిప్ లో చిక్కుకొని పోయి నేను బయటకు వచ్చేసా అదే ఇప్పుడు ఫ్రీ బర్డ్ కదా. ఓకే.